హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు 28వ రోజుకి వచ్చేసాము. సక్సెస్ఫుల్గా 27 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా. ఈరోజు ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ 17th యానివర్సరీ 2006 అక్టోబర్ 2 ఆ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు విజయదశమి దసరా రోజు స్టార్ట్ చేసాము. ఇప్పటికి చూస్తూ 17 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. దాదాపు 50,000 మంది పైగా మా దగ్గర ట్రైన్ అప్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ సక్సెస్ అయ్యే బయటికి వెళ్ళారు. ఏదో కొంతమంది చివరిదాకా ఉండకుండా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు సరిగా అర్థం చేసుకోకపోతే వాళ్ళని మేమేం చేయలేకపోయాం. కానీ ఎవరైతే కనెక్టెడ్గా ఉన్నారో బ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళందరూ ఎంతో కొంత నేర్చుకుని వెళ్ళారు. ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ ఈరోజు మీకు అనౌన్స్మెంట్ అన్నాం కదా, అనౌన్స్మెంట్ ఏంటంటే చాలామంది మనకి సిటీలోనే కాకుండా అవుట్ ఆఫ్ సిటీ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము ఒక 2 వీక్స్ కంప్లీట్ ఫుల్ డే కోర్స్ లాగా స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడే ఉండి మీరు పక్కన అకామిడేషన్కి ఏర్పాటు చేస్తాము. మీరు ఈ 2 వీక్స్ ఇక్కడే ఉండి మాతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కంప్లీట్గా మీకు ఏమొచ్చో ఏమి రాదో డీటెయిల్డ్గా మాకు అర్థమవుతుంది. మిమ్మల్ని కంప్లీట్గా మాట్లాడడం వచ్చేలాగా తయారు చేసి పంపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ గురించి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాము. మీకు నచ్చితేనే కోర్స్ గురించి ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇట్ వుడ్ బి ఎ బూన్ టు యూ. ఫీజ్ డీటెయిల్స్, అకామిడేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కాల్ చేస్తే ఇంకా డీటెయిల్గా చెప్తాము. ఈ సదవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోగలరని కోరుతున్నాం. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఫెసిలిటీస్ ఉంటాయి. హైబ్రిడ్ కుదిరినప్పుడు ఆన్లైన్, కుదిరినప్పుడు ఆఫ్లైన్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇలా పెయిడ్ కోర్స్ తీసుకోండి అని మేమేం ప్రొవోక్ చేయట్లేదు. కొంతమంది అడుగుతున్నారు, మీకు క్లాసెస్ ఎక్కడున్నాయి, ఆఫ్లైన్ ఉందా ఆన్లైన్ ఉందా అనే వాళ్ళ గురించి చెప్తున్నాము. లేదు మేము ఈ సిరీస్ చూసుకుంటామనే వాళ్ళు కూడా చూసుకోండి. ఇంకా ఫర్దర్గా మనం డెవలప్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలనుకునే వాళ్ళు పెయిడ్ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. లెట్ ఈజ్ ఎ సింపుల్ బ్యూటిఫుల్ టాపిక్. ఇట్స్ ఎ 3-letter వర్డ్. లెట్ అంటే అనుమతించుట, అంటే పర్మిషన్ ఇవ్వడం, అలో చేయడం, పక్కన వాళ్ళకి నాకు ఈ పని చేయడానికి అనుమతినివ్వు అని అడగడం. మళ్ళీ దీంట్లో ఫస్ట్ యూసేజ్, సెకండ్ యూసేజ్ అని డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ యూసేజ్ ఏంటో చూద్దాం. లెట్ పక్కన ఆబ్జెక్ట్ పెట్టి ఆ వర్బ్ పెట్టి చెప్తే ఆ పని చెయ్యనివ్వు అని అర్థం. OWS ఈజ్ నథింగ్ బట్ అదర్ వర్డ్స్. సింపుల్గా ఉండాలని OWS అని షార్ట్ ఫామ్లో రాసుకున్నాం. లెట్ మీ డూ దిస్ వర్క్ అంటే నన్ను ఈ పని చేయనివ్వు. లెట్ అస్ గో నౌ అంటే మమ్మల్ని ఇప్పుడు వెళ్ళనివ్వు. ఇక్కడ లెట్ అస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లెట్ అస్ యొక్క షార్ట్ ఫామే లెట్స్ అంటాం. లెట్స్ గో నౌ అంటే ఇప్పుడు వెళ్దాము. లెట్స్ డూ ఇట్ చేద్దాం. లెట్స్ రాక్ ఇట్ సెలబ్రేట్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఏమీ లేదు అంటే సబ్జెక్ట్ యూ ఉన్నట్టుగా అర్థం. లెట్ మీ డూ దిస్ వర్క్ అంటే నన్ను ఈ పని చేయనివ్వు. లెట్స్ గో నౌ అంటే మీరు మమ్మల్ని వెళ్ళనివ్వండి. లెట్ హిమ్ సింగ్ ఏ సాంగ్ అంటే యూ లెట్ హిమ్ టు సింగ్ ఏ సాంగ్, నువ్వు అతన్ని పాట పాడనివ్వు అని అర్థం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమీ లేదు అంటే యూ ఉన్నట్టుగా అర్థం. దాన్నే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఈజ్ ఇగ్నోర్డ్ బట్ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ యాజ్ సెకండ్ పర్సన్, మీన్స్ ద పర్సన్ స్పీకింగ్ టు. కమ్ హియర్ అంటే ఇక్కడికి రండి. గో దేర్ అక్కడికి వెళ్ళండి. డూ దిస్ వర్క్ ఈ పని చేయండి. ప్రాక్టీస్ వెల్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి సెంటెన్సెస్ అన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. దీంట్లోనే ఈ లెట్ యొక్క ఫస్ట్ యూసేజ్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చేస్తుంది. సేమ్ ఇవే నెగటివ్లో చెప్తే లెట్ మీ డూ దిస్ వర్క్ అంటే నన్ను ఈ పని చేయనివ్వు. డోంట్ లెట్ మీ టు డూ దిస్ వర్క్ అంటే నన్ను ఈ పని చేయనివ్వద్దు. డోంట్ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్. లెట్స్ గో నౌ అంటే మమ్మల్ని ఇప్పుడు వెళ్ళనివ్వు. డోంట్ లెట్ అస్ గో నౌ మమ్మల్ని ఇప్పుడు వెళ్ళనివ్వద్దు అని చెప్పడం. లెట్ హిమ్ సింగ్ ఎ సాంగ్ అతని పాట పాడనివ్వు. డోంట్ లెట్ హిమ్ టు సింగ్ ఎ సాంగ్ అతని పాట పాడనివ్వద్దు. లెట్ దెమ్ ప్రాక్టీస్ వాళ్ళని ప్రాక్టీస్ చేయనివ్వు. డోంట్ లెట్ దెమ్ ప్రాక్టీస్ అంటే వాళ్ళని ప్రాక్టీస్ చేయనివ్వద్దు. ఈ ఆబ్జెక్టివ్ ఫామ్ అంటే ఏమొస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు ఐ, అదే ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే మీ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో వి ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు అజ్ అవుతుంది. ఈ దే దెమ్ అవుతుంది. హీ హిమ్ అవుతుంది. షీ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో హర్ అని అంటాం. నేమ్స్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తాయి. లెట్ మీ డూ దిస్ వర్క్ అంటాం కానీ లెట్ ఐ డూ దిస్ వర్క్ అనం. లెట్స్ గో నవ్ అంటాం కానీ లెట్ వి గో అని అనకూడదు. లెట్ దెమ్ డూ అనాలి కానీ లెట్ దే డూ అనకూడదు. లెట్ హిమ్ డూ అనాలి కానీ లెట్ హీ డూ దిస్ వర్క్ అనకూడదు. లెట్ హర్ డూ దిస్ వర్క్ అనాలి కానీ లెట్ షీ డూ అని అనకూడదు. దట్స్ వాట్ ద ఆబ్జెక్టివ్ ఫార్మ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్. నేమ్స్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేమ్ యూజ్ చేస్తాం. లెట్ రాము డూ దిస్ వర్క్, రాముని ఈ పని చేయనివ్వు. రాముని ఈ పని చేయనివద్దు. డోంట్ లెట్ రాము టు డూ దిస్ వర్క్. ఆ పిల్లల్ని ఇక్కడ ఆడుకోనివ్వు. లెట్ ద కిడ్స్ ప్లే హియర్, పిల్లల్ని ఇక్కడ ఆడుకోనివద్దు. డోంట్ లెట్ ద కిడ్స్ ప్లే హియర్. వాళ్ళని ఇక్కడికి రమ్మను. లెట్ దెమ్ కమ్ హియర్, వాళ్ళని ఇక్కడికి రమ్మనొద్దు. డోంట్ లెట్ దెమ్
డోంట్ లెట్ దెమ్ టు కమ్ హియర్, వాళ్ళని ఇక్కడికి రానివ్వద్దు అని చెప్పడం. ఆమెను వంట చేయనివ్వు, లెట్ హర్ కుక్, ఆమెను తిననివ్వద్దు, డోంట్ లెట్ హర్ టు ఈట్, వాళ్ళని లోపలికి రానివ్వు, లెట్ దెమ్ కమ్ ఇన్ బట్ డోంట్ లెట్ దెమ్ టు సిట్ హియర్, కానీ వాళ్ళని ఇక్కడ కూర్చొనివ్వద్దు. ఇలా చెయ్యనివ్వు అంటే పాజిటివ్లో, చెయ్యనివ్వద్దు అంటే నెగిటివ్లో లెట్ యూస్ చేసి చెప్తాం. నౌ లెట్ అస్ సీ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ లెట్. సెకండ్ యూసేజ్ ఆఫ్ లెట్ అంటే ఇంతకుముందు సెంటెన్స్లో మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ లెట్ అంటే అక్కడ సబ్జెక్ట్ లేదు, బట్ ఇట్ ఈస్ ఇంప్లైడ్ యాజ్ సెకండ్ పర్సన్. మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఫస్ట్ యూసేజ్కి సెకండ్ యూసేజ్కి డిఫరెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ పెట్టి లెట్ పెట్టి ఆబ్జెక్ట్ తర్వాత 2+ వర్బ్ అని పెట్టి చెప్పడం. OWS అంటే అదర్ వర్డ్స్ అని అర్థం. లెట్ హర్ టు టేక్ రెస్ట్ అంటే ఆమెను నేను రెస్ట్ తీసుకొని ఇస్తాను. లెట్ హర్ టేక్ రెస్ట్ అంటే ఆమె రెస్ట్ తీసుకొని, అదే ఇక్కడ సబ్జెక్ట్ ఐ యూజ్ చేసాం. ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ అంటే నేను ఆమెను రెస్ట్ తీసుకొని ఇస్తాను అని అర్థం. ఇది పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే అనేది ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అని తెలుస్తుంది. లెట్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ కూడా లెట్ అని అంటాం. లెట్టెడ్ అలా ఉండదు. కట్ కట్ కట్, పుట్ పుట్ పుట్, లెట్ లెట్ లెట్, ఇట్లా V1 V2 V3 ఫార్మ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ వర్బ్స్లో ఈ లెట్ కూడా అలాగే యూజ్ చేస్తున్నాం పాస్ట్ టెన్స్లో కూడా. ఆమెను విశ్రాంతి తీసుకొని ఇస్తాను నేను అంటే ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్. నిన్న నేను ఆమెను విశ్రాంతి తీసుకొని ఇచ్చాను, ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ ఎస్టర్డే అంటాం. వి లెట్ దెమ్ టు డూ దీస్ వర్క్ అంటే మేము వారిని ఈ పని చేయనిస్తాము. వి లెట్ దెమ్ టు డూ దీస్ వర్క్ ఎస్టర్డే అంటే నిన్న మేము వారిని ఈ పని చేయనిచ్చాము అని అర్థం. యూ లెట్ మీ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు నన్ను ఇంగ్లీష్ నేర్చుకోనివ్వండి. యూ లెట్ మీ టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నిన్న మీరు నన్ను ఇంగ్లీష్ నేర్చుకోనిచ్చు. ఇక్కడ ఎస్టర్డేనే ఎందుకు పెట్టాలి అంటే ఏదో ఒక పాస్ట్ డేట్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ జనవరి, ఇన్ 2018 అలా చెప్పడానికి మనకి ముందు ఈజీగా అర్థం కావడం కోసం ఎస్టర్డే అని మాత్రం తీసుకున్నాం ఇక్కడ. దే లెట్ అస్ టు థింక్ అబౌట్ అవర్ లైఫ్, వారు మా జీవితం గురించి మమ్మల్ని ఆలోచించుకొని ఇస్తారు. దే లెట్ అస్ టు థింక్ అబౌట్ అవర్ లైఫ్ అంటే వారు మమ్మల్ని మా జీవితం గురించి ఆలోచించుకొని ఇచ్చారు నిన్న, మొన్న, లాస్ట్ మంత్ అలా. అదే హీ షీ ఇట్ వస్తే లెట్ కాస్త లెట్స్ అవుతుంది. హీ లెట్స్ హర్ టు సింగ్ ఏ సాంగ్, అతను ఆమెను పాడనిస్తాడు. హీ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అంటే నిన్న అతను ఆమెను పాట పాడనిచ్చాడు అని అర్థం. షీ లెట్స్ హిమ్ టు ప్రాక్టీస్, ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనిస్తుంది. షీ లెట్ హిమ్ టు ప్రాక్టీస్ ఎస్టర్డే, నిన్న ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనిచ్చింది అన్నట్టు. ఇది ప్రజెంట్, అది పాస్ట్. ఓన్లీ ఇక్కడ లెట్ వచ్చింది, దాన్ని పాస్ట్ టెన్స్ అని తెలియడం కోసం మనము అందుకే బై డిఫాల్ట్ పాస్ట్ ఎప్పుడు వచ్చినా పాస్ట్ డేట్ ఏదో ఒకటి మెన్షన్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెకండ్ యూసేజ్. నా వీటన్నింటికి మళ్ళీ మనము 4 ఫార్మ్స్ చేయడము, ఇంట్రాగేటివ్ వర్డ్స్ చేయడము ఎలా ఉంటుందో చూద్దాం. డూ డస్ డిడ్లో యూజ్ చేసినట్టుగానే ఇక్కడ కూడా మళ్ళీ 4 ఫార్మ్స్: పాజిటివ్, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్. ప్రతి సెంటెన్స్, ఒక సెంటెన్స్ ఉందంటే అది ఫస్ట్ సెంటెన్స్ అసెర్టివ్ స్టేట్మెంట్, దాన్నే మనం ఫస్ట్ సెంటెన్స్ అంటారు, ఒక పాజిటివ్ సెంటెన్స్. అదే సెకండ్ సెంటెన్స్ అన్నప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్కి పాజిటివ్ ఇంట్రాగేటివ్. అలాగే థర్డ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ యొక్క నెగటివే థర్డ్ సెంటెన్స్ అంటున్నాం, దాన్ని ఇంట్రాగేటివే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే. సో ఈ పాజిటివ్, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఈ 4 ఫార్మ్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ప్రజెంట్లో అయినా పాస్ట్లో అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ అంటే నేను ఆమెను రెస్ట్ తీసుకొని ఇస్తాను. డూ ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ అంటే నేను ఆమెను రెస్ట్ తీసుకొని ఇస్తానా. ఐ డోంట్ లెట్ హర్ టు టేక్ రెస్ట్, నేను ఆమెను రెస్ట్ తీసుకొనివ్వను. డోంట్ ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్, నేను ఆమెను విశ్రాంతి తీసుకొనివ్వనా అని. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ ఎస్టర్డే, నిన్న నేను ఆమెను రెస్ట్ తీసుకొని ఇచ్చాను. ఈ 2 తర్వాత ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ ఓవే వస్తుంది. ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా హీ షీ ఇట్ అయినా ఐ లెట్ హర్ టు టుక్ రెస్ట్ ఎస్టర్డే అనకూడదు. 2 తర్వాత ఎప్పుడు వచ్చినా ప్రజెంట్ టెన్స్ ఓవే వస్తుంది. ఇక్కడ లెట్ అనేది పాస్ట్ టెన్స్ ఓవ్గా తీసుకుంటాం, పాస్ట్ టెన్స్ డేట్ ఉంది, అంతేగాని ఐ లెట్ హర్ టు టుక్ రెస్ట్ ఎస్టర్డే అని అనకూడదు. డిడ్ ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ ఎస్టర్డే, నిన్న నేను ఆమెను విశ్రాంతి తీసుకొని ఇచ్చానా. ఐ డింట్ లెట్ హర్ టు టేక్ రెస్ట్ ఎస్టర్డే, నిన్న నేను ఆమెను విశ్రాంతి తీసుకొని ఇవ్వలేదు. డింట్ ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ ఎస్టర్డే, నిన్న నేను ఆమెను విశ్రాంతి తీసుకొని ఇవ్వలేదా. ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ 4 ఫార్మ్స్ చేయడం వల్ల ప్రజెంట్, పాస్ట్ ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఫ్యూచర్ ఉండదా సార్ అంటే. ఫ్యూచర్ అవసరం లేదు, దీనికి తెలిసిపోతుంది. ఐ లెట్ హర్ టు టేక్ రెస్ట్ అంటే నేను ఆమెను రెస్ట్ తీసుకొని ఇస్తాను. అదే రేపు, ఎల్లుండి ఫ్యూచర్లో ఉన్నప్పుడు కూడా ఐ లెట్ యూ టు లెర్న్ మోర్, ఐ లెట్ యూ టు అండర్స్టాండ్ దిస్, నేను మిమ్మల్ని ఇది అర్థం చేసుకొని ఇస్తాను. ఫ్యూచర్ అని పర్టికులర్గా మెన్షన్ చేయాలన్నప్పుడు ఇక్కడ వీల్ పెట్టి చెప్తాం. ఐ విల్ లెట్ యూ టు డూ దిస్ వర్క్ టుమారో, ఐ విల్ లెట్ దెమ్ టు కమ్ ఇన్సైడ్ టుమారో. పర్టికులర్గా టుమారో అని డేట్ పెట్టి చెప్పాలి అనుకున్నప్పుడు వీల్ పెట్టవచ్చు. లేదన్నా కూడా డైరెక్ట్గా ఐ లెట్ హర్ టు కమ్ ఇన్సైడ్, రేపు ఆమెను నేను రానిస్తాను ఇక్కడికి. ఐ లెట్ యూ టు డూ దిస్ వర్క్ టుమారో, రేపు నేను మిమ్మల్ని ఈ పని చేయనిస్తానని చెప్పిన ఇట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్. పర్టికులర్గా ఫ్యూచర్ అని చెప్పాలనుకున్నప్పుడు వీల్ పెట్టి చెప్పొచ్చు, వీల్ చెప్పకుండా చెప్పినా కూడా కరెక్టే అవుతుంది. సో మనకు ప్రజెంట్, పాస్ట్ అర్థమైతే చాలు.
ఎస్పెషల్లీ ఈ లెట్ టాపిక్లో. వి లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్, మేము వారిని ఈ పని చేయనిస్తాము. డూ వి లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్, మేము వారిని ఈ పని చేయనిస్తామా. వి డోంట్ లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్, మేము వారిని ఈ పని చేయనివ్వము. డోంట్ వి లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్, మేము వారిని ఈ పని చేయనివ్వమా. ఇదే పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు వి లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న మేము వారిని ఈ పని చేయనిచ్చాము. డిడ్ వి లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న మేము వారిని ఈ పని చేయనిచ్చామా. వి డింట్ లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న మేము వారిని ఈ పని చేయనివ్వలేదు. డింట్ వి లెట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న మేము వారిని ఈ పని చేయనివ్వలేదా అని వస్తుంది. సో ఇలా ఒకసారి అర్థమైందంటే మొత్తం ఇంతేనా అనిపిస్తుంది. సో మనకు ప్రజెంట్ పాస్ట్ ఈ 4 ఫార్మ్స్ కూడా అర్థమవుతాయి, ఎలాంటి సెంటెన్స్ అయినా ఈజీగా చెప్పగలుగుతాం. నెక్స్ట్ వీటికి ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. హీ షీట్ వచ్చినప్పుడు మామూలుగా డూ డస్ డిడ్లో ఎలాగ డస్ వస్తుందో ఇక్కడ కూడా అంతే. హీ లెట్స్ హర్ టు సింగ్ ఏ సాంగ్, అతను ఆమెను పాట పాడనిస్తాడు. డస్ హీ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్, అతను ఆమెను పాట పాడనిస్తాడా అనాలి, కానీ డస్ హీ లెట్స్ హర్ అని అనకూడదు. హీ కమ్స్, డస్ హీ కమ్ అంటాం కానీ డస్ హీ కమ్స్ అని అన్నాం కదా, సేమ్ అలాగే. హీ డజంట్ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్, అతను ఆమెను పాట పాడనివ్వడు. డజంట్ హీ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్, అతను ఆమెను పాట పాడనివ్వడా. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు హీ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, నిన్న అతను ఆమెను పాట పాడనిచ్చాడు. డిడ్ హీ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, నిన్న అతను ఆమెను పాట పాడనిచ్చాడా. హీ డింట్ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, నిన్న అతను ఆమెను పాట పాడనివ్వలేదు. డింట్ హీ లెట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, నిన్న అతను ఆమెను పాట పాడనివ్వలేదా అని. షీ వచ్చినప్పుడు షీ లెట్స్ హిమ్ టు ప్రాక్టీస్, ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనిస్తుంది. డస్ షీ లెట్ హిమ్ టు ప్రాక్టీస్, ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనిస్తుందా. షీ డజంట్ లెట్ హిమ్ టు ప్రాక్టీస్, ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనివ్వదు. డజంట్ షీ లెట్ హిమ్ టు ప్రాక్టీస్, ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనివ్వదా. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు షీ లెట్ హిమ్ టు ప్రాక్టీస్ ఎస్టర్డే, నిన్న ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనిచ్చింది. డిడ్ షీ లెట్ హిమ్ టు ప్రాక్టీస్ ఎస్టర్డే అంటే నిన్న ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనిచ్చిందా. షీ డిడ్ లెట్ హిమ్ టు ప్రాక్టీస్ ఎస్టర్డే, నిన్న ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనివ్వలేదు. డిడ్ షీ లెట్ హిమ్ టు ప్రాక్టీస్ ఎస్టర్డే, నిన్న ఆమె అతన్ని ప్రాక్టీస్ చేయనివ్వలేదా. ఇలా ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్ అన్నింటితో మనం ఇలా 4 ఫార్మ్స్ చేయడం అర్థమైన తర్వాత ఇంటరాగేటివ్ వర్డ్స్ కూడా వస్తే ఎలా ఉంటాయని చూద్దాం. సేమ్ యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. బిఫోర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే మనకు సెకండ్ సెంటెన్స్ కరెక్ట్గా చెప్పాలంటే. దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెని పని చేయనిస్తారు. డూ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెని పని చేయనిస్తారా, సెకండ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్. దానికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే వై డూ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్, వారు ఆమెని పని ఎందుకు చేయనిస్తారు. పాస్ట్లో చెప్పినప్పుడు వై డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న వారు ఆమెను ఈ పని ఎందుకు చేయనిచ్చారు. వేర్ అంటే ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా. ఈ ఇంటరాగేటివ్ వర్డ్స్ అన్నీ యాడ్ చేసి చెప్తే వే డూ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనిస్తారు. వే డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే వారు నిన్న ఆమెను ఈ పని ఎక్కడ చేయనిచ్చారు. వెన్ డూ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెను ఈ పని ఎప్పుడు చేయనిస్తారు. వెన్ డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నిన్న వారు ఈ పని ఆమెను ఎప్పుడు చేయనిచ్చారు అన్నాడు. హౌ డూ దే లెట్ హర్ టు డూ అంటే వారు ఆమెను ఈ పని ఎలా చేయనిస్తారు. హౌ డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నిన్న వారు ఆమెను ఈ పని ఎలా చేయనిచ్చారు అని వస్తుంది. సేమ్ ఇలాగే ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే 4th సెంటెన్స్ మన ప్రకారం. డోంట్ దే లెట్ హర్ టు డూ, వారు ఈ పని చేయనివరా, ఎందుకు చేయనివరు. వై డోంట్ దే లెట్ హర్ టు డూ. సేమ్ వారు ఆమెను ఈ పని ఎందుకు చేయనిస్తారు. వై డూ దే లెట్ హర్ టు డూ. వారు ఆమెను ఈ పని ఎందుకు చేయనివరు. వై డోంట్ దే లెట్ హర్ టు డూ. వారు నిన్న ఆమెను ఈ పని ఎందుకు చేయనిచ్చారు. వై డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. వారు నిన్న ఆమెను ఈ పని ఎందుకు చేయనివ్వలేదు. వై డిడెంట్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. వే డూ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే ఎక్కడ చేయనిస్తారు. వేర్ డోంట్ దే లెట్ హర్ టు డూ అంటే ఎక్కడ చేయనివ్వరు. వెన్ డూ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే ఎప్పుడు చేయనిస్తారు. వెన్ డోంట్ దే లెట్ హర్ టు డూ అంటే ఎప్పుడు చేయనివ్వరు. అలాగే హౌ వచ్చినప్పుడు హౌ డూ దే లెట్ హర్ టు డూ అంటే ఎలా చేయనిస్తారు. హౌ డోంట్ దే లెట్ హర్ టు డూ అంటే ఎలా చేయనివ్వరు. ఇదే పాస్ట్ టెన్స్లో కూడా వే డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నిన్న వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనిచ్చారు. నిన్న వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనివ్వలేదు అంటే వేర్ డిడెంట్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. వెన్ వచ్చినప్పుడు ఎప్పుడు అని వస్తుంది. వెన్ డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. వెన్ డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. హౌ డిడ్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెను ఈ పని ఎలా చేయనిచ్చారు. హౌ డిడెంట్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నిన్న వారు ఆమెను ఈ పని ఎలా చేయనివ్వలేదు. ఇలా పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్స్ అన్ని క్వశ్చన్స్ చేయటం వల్ల మనం డే టు డే లైఫ్లో మాట్లాడే చాలా విషయాలు న్యాచురల్గా మాట్లాడే, ఏదో బై హార్ట్ చేసినట్టుగా సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందని కాకుండా ముందు న్యాచురల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నౌ లెట్ us see
remaining two examples, adding interrogative words before positive sentence and negative sentences. దే లెట్ హర్ టు డూ దీస్ వర్క్ అంటే వారు ఆమెను ఈ పని చేయనిస్తారు ఫస్ట్ సెంటెన్స్. దానికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ పెడితే వై దే లెట్ హర్ టు డూ దీస్ వర్క్ అంటే ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. కంప్లీట్ సెన్స్ రావడానికి మనం ఏదైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఐ నో, వీ నో, యూ నో, దే నో అంటూ వేరే ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఐ నో వై దే లెట్ హర్ టు డూ దీస్ వర్క్ అంటే వారు ఆమెను ఈ పని ఎందుకు చేయనిస్తారో నాకు తెలుసు. ఐ నో వేర్ దే లెట్ హర్ టు డూ దీస్ వర్క్ అంటే వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనిస్తారో నాకు తెలుసు. ఐ నో వెన్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెని పని ఎప్పుడు చేయనిస్తారో నాకు తెలుసు. ఐ నో హౌ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెని పని ఎలా చేయనిస్తారో నాకు తెలుసు. ఇదే పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఐ నో వై దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది మనం షార్ట్ ఫామ్లో ఇక్కడ ఇలా రాసాము, లెంత్ ఎక్కువ అవుతుంది అన్నట్లుగా. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. నిన్న వారు ఆమెని పని ఎందుకు చేయనిచ్చారో నాకు తెలుసు అంటే ఐ నో వై దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. ఐ నో వేర్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నిన్న వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనిచ్చారో నాకు తెలుసు. వెన్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నిన్న వారు ఆమెను ఈ పని ఎప్పుడు చేయనిచ్చారో నాకు తెలుసు. హౌ వచ్చినప్పుడు ఐ నో హౌ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నిన్న వారు ఆమెను ఈ పని ఎలా చేయనిచ్చారో నాకు తెలుసు అని వస్తుంది. సేమ్ ఇలాగ ఇక్కడ యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్కి ఆపోజిట్ నెగటివ్. దే డోంట్ లెట్ హర్ టు డూ దిస్ వర్క్ అంటే వారు ఆమెను ఈ పని చేయనివ్వరు. ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే కంప్లీట్ సెన్స్ రావడానికి ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేస్తాం. ఐ నో వై దే డోంట్ లెట్ హర్ టు డూ దిస్ వర్క్. వారు ఆమెను ఈ పని ఎందుకు చేయనివ్వరో నాకు తెలుసు అని చెప్పడం. వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనిస్తారో నాకు తెలుసు అంటే ఐ నో వేర్ దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్. వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనివ్వరో నాకు తెలుసు అంటే ఐ నో వేర్ దే డోంట్ లెట్ హర్ టు డూ దిస్ వర్క్. సేమ్ ఇలాగే పాస్ట్ టెన్స్లో కూడా ఐ నో వై దే లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నిన్న వారు ఆమెను ఈ పని ఎక్కడ చేయనిచ్చారో నాకు తెలుసు. ఐ నో వై దే డిడెంట్ లెట్ హర్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నిన్న వారు ఆమెను ఈ పని ఎందుకు చేయనివ్వలేదో నాకు తెలుసు అని అర్థం. సో ఇలా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ వర్డ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మొత్తం ఈ పీడిఎఫ్ అంతా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ట్రై చేయండి. అవసరం అనుకుంటే పక్కన పెన్ను, పేపర్ పెట్టుకొని రాసుకొని ప్రాక్టీస్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మేము పెట్టిన ఈ 15-20 మినిట్స్ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. కమెంట్స్లో మెన్షన్ చేయండి అంటే కొంతమంది చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా అడిగేస్తున్నారు, అక్కడ అన్నీ చెప్పడం అవ్వదు. ఐ నో దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్. మనం ఒక కోర్సు డైలీ 2 అవర్స్ లాగా 2 మంత్స్ చేసి డైలీ 2 to 6, 7, 8 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా ఫ్లూయెన్సీ రావడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది ఏదో మీరు 5-10 నిమిషాల వీడియో చూసి దీంతోనే వచ్చేయాలి అనకుండా ఇంకా కొద్దిగా 1-2 గంటలు ఎక్స్ట్రా టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. ఆబ్వియస్గా మా దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి. పర్సనల్ బ్యాచెస్ ఇండివిజువల్గా తీసుకుంటాము 1-to-1. అంటే మీరు జాయిన్ అయినప్పుడు మీకు మాత్రమే క్లాస్ ఉంటుంది. మీకు ఏమొచ్చు ఏమి రాదు చూసి ఒక టెస్ట్ తీసుకొని మీ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా బ్యాచ్ ఫిక్స్ చేస్తాం. కొన్ని క్లాసెస్ నేను తీసుకుంటాను, మా సపోర్టింగ్ టీం కూడా ఉంటారు. వాళ్ళు కూడా మీకు బిగినింగ్ నుంచి మీకు ఏది రాకపోతే అది అడిగి చెప్పించుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. నచ్చితే అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.